యాకోబు గురించి ఒకసారి ఆదికాండం చూద్దాం. ఆదికాండం యాకోబు పుణ్యకార్యం చేసి వెళ్తున్నాడా? యాకోబు మంచి పని చేసి వెళ్తున్నాడా? కళ్ళు పోగొట్టుకున్న నాన్నని మోసం చేశాడా? అన్నని మోసం చేశాడా? మోసాలు చేసి వెళ్తున్నాడు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి దేశదిమ్మరిగా ప్రయాణంలో ఉన్నాడు. అదే యాకోబు వాళ్ళ నాన్న, యాకోబు వాళ్ళ నాన్నకు దొరికితే యాకోబు ఏం మాట్లాడతాడు మీరు చెప్పండి? బైబిల్ పండితులు ఉన్నారుగా. మోసం చేసి వెళ్ళాడు, మొత్తానికి తర్వాత దొరికాడు. యాకోబు ఏమంటాడు? ఒరే దుర్మార్గుడా, కళ్ళు పోయిన తండ్రిని మోసం చేస్తావంటరా, శాపం రా నీకు అంటాడు కదా. ఇంకొక మాట అడుగుతా, అదే యాకోబు ఏశావుకు దొరికితే మీరు చెప్పండి? కొట్టుకుని కొడతాడు, అవునా? కానీ పారిపోయి వెళ్తున్న యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి, చదువుదాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశము నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును. నువ్వెందుకు పాపం చేశావు? ఎందుకు మోసాలు చేశావు? సిగ్గుందా? ఇట్లాంటివన్నీ అన్నాడా? ఏమంటున్నాడు చూడండి. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో చాలు. రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. బ్రతుకున్నారా? సజీవులేనా? ఓకే, మీరు ఉల్లాసంగా ఉన్నారు దేవుని కృపలో. ఏమంటున్నాడండి? ప్రాణభయంతో పారిపోతున్న తన దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ మూలంగా భూమి ఆశీర్వదించబడుతుంది. నీ సంతానం లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది. నువ్వు పన్నుకున్న ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని అంటే, ఈ మహానుభావుడు ఏమన్నాడు? అయ్యా, నువ్వు చెప్పింది కనుక చెప్పినట్టు చేస్తే నువ్వే నాకు దేవుడివి, చేయకపోతే నీతో నాకేం పని? మానవ నైజం అంతే. నేను గనక తిరిగి రిటర్న్ అయితే ఇక్కడ నీకు ఒక మందిరం కడతా, కట్టింది లేదు, పోడలేదు. కానీ అక్కడ దేవుని ప్రేమ చూడండి, దేవుని యొక్క వ్యవహారం చూడండి. తన జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అయినా దేవుడు ఆ వ్యక్తికి తన ప్రేమను పంచుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నా ప్రియ దైవ జనాంగమా, మిమ్మల్ని పాపంలో ఉండమని నేను అనట్లా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడులే, మీ చెడిపోయిన బ్రతుకు మీరు జీవించండి అని చెప్పట్లా. నువ్వు పాపిగా ఉండగానే నీ కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమను రుజువు చేసిన దేవుడు, నువ్వు దిద్దుకొని సరి చేసుకొని కనుక అడుగులు ముందుకు వేయగలిగితే ఇక ముందు గొప్ప సూచక క్రియలు నీ జీవితంలో చూస్తావు. దేవుని శక్తి నీ కుటుంబంలో కార్యం చెయ్యటం కనులారా నువ్వు గమనిస్తావు. ఇది దేవుని కృపే కానీ వేరొకటి కాదు అని నీ నోటితో నువ్వు చెప్తావు. ఆమేన్, ఆమేన్. అబ్రహాము ఇస్సాకు కోసం వచ్చాడు, చివరికి ఇస్సాకుని బలిపీఠం ఎక్కించాడు. దేవునికి మహిమ. యోబు ప్రారంభంలో ఆస్తిపాస్తుల కోసమే దేవుణ్ణి వెంబడించాడు, చివరికి అన్నీ పోయినాయి. ఆ తర్వాత యోబుకి దేవుని మీద ఉన్న ప్రేమ పోయిందా? సైతాన్ అంటాడు ఎప్పుడు, వాడు అనేది అదే. ఈ మనుషులందరూ ఎందుకు వచ్చారు అనుకున్నావు? ఆశీర్వాదాలు ఇస్తావని వచ్చారు, రోగాలు దక్కిస్తావని వచ్చారు, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిద్దామని వచ్చారు అనుకుంటున్నావా? ఈ సేవకులు ఈ 3 కూటల్లో పొందుకున్న అభిషేకం సంఘాలు విస్తరింపజేసుకోవడానికి వచ్చారు, నీ కోసం నిన్ను ఆరాధిద్దామని. ఆ ప్రారంభంలో ఏమీ తెలియనప్పుడు గుండె లోతుల్లో ఉన్న ఆ భక్తి ఉందా వాళ్ళల్లో? స్వార్థపరులయ్యారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వేదేదో కారణాలను బట్టి వచ్చారు. నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు.
నా వైపు ఊరిని చూడమాకండి, నేననే మాట కాదు ఇది. ఎవరయ్యా వాడు? ఎవరు వాడు? సైతాను. నా వైపు ఊరిని చూడమాకు. ఎవరు చూడట్లేదులే. మీరేమంటారు? లేదు లేదు, అసలు ఏం వద్దు మాకు. మేము ఈ కోటలకు ఎందుకు వచ్చామంటే కేవలం యేసయ్య మాటలు విందామని వచ్చాం, యేసయ్యను ఆరాధిద్దామని వచ్చాం, మహిమ పరుద్దామని వచ్చాం, ఆయనను సన్నిధిలో పరవశించాలని వచ్చాము. సప్పట్లేందో కాక సప్పగా వినపడుతున్నాయి. రాజాని భవనములో రేయింబవలు అందుకోండి. యేసు రాజాని భవనములో రేయింబవలు ఇచ్చియుందును, స్తుతించి ఆనందింతును. నిజమైన భక్తి చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. హల్లెలూయా. ప్రభువా, బాధలు బోల్డ్ నూనెలే కానీ చింతలు మరచి నీలో కాస్త పరవశిద్దామని వచ్చాం. ఈ 3 రోజులు నీతో కాస్త గడుపుదామని వచ్చాం ప్రభువా. ఈ మాట ఎవరంటారు తెలుసా? ప్రారంభంలో ఉన్న వాళ్ళు అనరు. ఈ అగాపే ప్రేమ అంతస్తు ఎక్కిన వాళ్ళు అంటుంటారు ఈ మాటలు, పాడుతుంటారు ఈ పాటలు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుర్రవాడు ఉన్నాడండి ఇదే మందిరంలో. ఆ కాలేజీలో మన చర్చికి వచ్చే అమ్మాయి వెళ్ళిద్ది ఆ కాలేజీకి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు. కరెక్టే చెప్పానా? ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయి మనసు పడ్డాడు. రోజు కాలేజీలో పుస్తకాల వైపు చూసేదానికంటే కూడా ఆ అమ్మాయికి వెళ్ళి చూడటం ఎక్కువైపోయింది మన్నాడు. ఆదివారం సెలవు కదా, ఆ రోజు ఆ అమ్మాయిని చూడకుండా ఉండడం క్షణం ఒక యుగంలాగా మారిపోయింది అతనికి. ఆలోచించాడు, ఈ అమ్మాయిని ఎలానైనా నేను చూడాల్సిందే. ఆరాధిస్తే ఆ అమ్మాయి తండ్రి సన్నిధి మందిరానికి వెళ్ళిద్ది. దేవుడికి స్తోత్రం. ఏం మీరు చెప్పారు? మనోడు అబ్బా లక్కీ ఛాన్స్, నేను కూడా పోయి ఆ అమ్మాయి ఏ లైన్లో కూర్చునిద్దో కరెక్ట్గా అదే ఏరియాలో బాగా కనపడేటట్టుగా కూర్చుంటా అని ఆ అమ్మాయి అటు కూర్చుంటే మనోడు ఇటు క్రాస్గా కూర్చొని ఆ అమ్మాయి కనపడేటట్టు. వాక్యం ఏంటో పాడలేదు. వచ్చింది ఎవరి కోసం? మీరు చెప్పట్లా? అమ్మాయి కోసం. మన కొక్కిరి తగిలినప్పుడు సూప్ పక్కకు పోతుంటుంది. ఈ వాక్యం జరుగుతుంటే ఇటు పోతుంటుంది సూప్, మనోడితే ఇటు పోతూ ఉంటుంది. చూడటం మనమేమో మన పరవశంలో మన ప్రాణప్రియుని ఆనందంలో మనం ఉంటే అతని నేత్రానందం సొక్కల ముందు అతని ఆనందంలో అతను ఉన్నాడు. రోజులు గడిచినాయండి. అమ్మాయి కోసం వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, చూస్తున్నాడు. మధ్యలో ఈ పాటలు, అప్పుడప్పుడు ఈ మాటలు, ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తుంటారు కదా, ఆ టైంలో చిన్నగా మనసు పెడుతున్నాడు దేవుడి మాటల మీద. రోజులు గడుస్తున్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ అమ్మాయిని వదిలేశాడు, యేసయ్య ప్రేమలో పడ్డాడు, బాప్తిస్మం పొందాడు, పరిచారకుడు అయిపోయాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగా వచ్చినా కానీ ఆ అమ్మాయికి వెళ్ళి చోట్ల ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటున్నాడు మనోడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటున్నాడు. అదేంటి, నువ్వు ఆ అమ్మాయి ప్రేమలో పడి కదా మందిరానికి వెళ్ళింది. ఒరే పోయింది ఆ అమ్మాయి ప్రేమ కోసమే, కానీ అక్కడ నేను ఎంత ప్రేమ కోసం వెళ్తే అంత ప్రేమ కలిగిన కొండ ప్రేమ నది నాకు దొరికింది. ఆ ప్రేమ ముందు ఇది అనలా,
అగాపే, కారణాలు లేవు. ఆ ప్రేమ ఏంటో, ఆ త్యాగం ఏంటో, అమ్మో, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత సామాన్యమైన విషయం కాదు. వదిలేశాడు, ఈ భక్తిలో పడ్డాడు. ఇక రెండో పిచ్చి, రెండో ధ్యాస లేదు. ఈరోజు నా ప్రియ దైవజనమా, ఇటు సేవకుల్ని, పరిచారకుల్ని, విశ్వాసుల్ని అందరిని దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నీ శరీర సంబంధమైన వాటి కోసమే నన్ను వెంబడిస్తావు? దైవజెండా, ఆత్మల కోసం తప్పితే నువ్వు మోకరించవా? అంశం సిద్ధపాటు చేసుకోవడానికి మాత్రమేనా నీకు బైబిల్ ఇచ్చింది నేను? నువ్వు ప్రభావం కోసమేనా నా దగ్గరకు వచ్చేది? ఓ పెద్ద గుంపును కూడేద్దామని మాత్రమేనా నువ్వు కూర్చునేది నా దగ్గర? ఒకప్పుడు నీ భక్తి ఏంటి? నువ్వు సేవకుడు కానప్పుడు దేనికోసం వచ్చావు? నా తండ్రితో మాట్లాడాలి, నా యేసయ్యతో గడుపుకోవాలి. ఒక చిన్న పిల్లడు తండ్రి దగ్గరికి పోయినట్టు పోయావు. ఈరోజు ఆ నిస్వార్థమైన ఆ అగాపే ప్రేమేది నీ దగ్గర? ప్రకటన గ్రంథం ఎఫెసీకి పత్రిక రాస్తూ అదే అన్నాడు. తీయండి ఒకసారి చూద్దాం. ఇది నాకు, మీకు, మనందరికీ కూడా, నేనేం అతీతుడిని కాదు, మనందరికీ తెలిసిందే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతావా? 2వ వచనం నుండి చదువుతావా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. ఇక్కడ గ్రీకు భాషలో ఇందాక చెప్పానే, అక్కడేముందో తెలుసా? మొదట నీకుండిన అగాపే అనే ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. ఎందుకు సేవకుడిని చేశానా? ఎందుకు వీళ్ళని ఎదిగి పరిచారకుల్లోకి తీసుకున్నానా? ఎందుకు వీళ్ళని ప్రతిష్ఠించుకున్నానా? చేతుల్లో పాడు చేశానేమో అనిపిస్తుంది. ఒకప్పుడు స్వచ్ఛమైన, నాణ్యమైన దేవుడి కోసం ఏమైపోయినా పర్వాలేదు అనే అంకిత భావంతో కూడుకున్న ఆ ప్రేమలో నుండి దిగజారిపోయి ఈరోజు కేవలం సంఘం కోసం, వాక్యాల కోసం, ఏదో ఒక తప్పు కాదు, కానీ దేవుడు కోరుకుంటుంది నిన్ను, నీ హృదయపూర్వకమైన ప్రేమను. అసలు నిన్ను పుట్టించిందే ప్రేమ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందిలో ప్రారంభపు తొలి దినాల్లో ఆ భక్తికి వెళ్ళారు, వాళ్ళకేమీ వద్దు, దేవునితో కూర్చొని పాటలు పాడుకుంటుంటారు, ఆరాధన చేసుకుంటుంటారు, స్తుతించుకుంటూ ఉంటారు. ఎదిగే కొద్దీ మారిపోతాయి, రూటు మారిపోద్ది. ప్రారంభంలో ఏమండి, ఎంగేజ్మెంట్ అయింది అబ్బాయికి అమ్మాయికి, ఇక 10 రోజుల్లో పెళ్ళి, ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు. ఇక ఎప్పుడు ఆ అబ్బాయికి మనం ఫోన్ చేసినా మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు వేరే కాల్లో ఉన్నారు. అవునా? మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు వేరే కాల్లో ఉన్నారు. ఎప్పుడు చూసినా బిజీ 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 బిజీ. ఏం మాట్లాడుకుంటారు? ఏముంది, హలో ఏం చేస్తున్నావు? ఇల్లు ఉడుస్తున్నాను. బాగా ఉడుస్తున్నావా? చెత్త అంతా నీట్గా క్లీన్ చేసావా? జాగ్రత్తగానే ఉడుస్తున్నానండి. మీరేం చేస్తున్నారు? నేనా? నాకు నీ ఆలోచన తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు? లేచినా నువ్వే, పడుకున్నా నువ్వే, కలలో నువ్వే, నా మదంతా ఆ గాల్లో అట్లా లేచెట్టు వచ్చింది. అదంతా మాయా. కానీ మనం ఎంత చెప్పినా అర్థం కాదుగా. ఏమండి, ఏం కూర ఉండేవి ఈరోజు? పప్పు చారు. ఇంకంత కరేపాకే. వాస్తవమా కదా? ఆ క్యాబినెట్ మీటింగ్లో భారతదేశానికి, రాజ్యాంగానికి సంబంధించిన విలువైన డిబేట్లు, చర్చలు ఏమైనా జరుగుతాయా? ఉండదు. ఆల్రెడీ సీనియర్లు ఉన్నట్టున్నారు ఇక్కడ. గతం గుర్తొచ్చినట్టుంది, ఎగిరెగిరి పడుతున్నారు.
అప్పుడేమో ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఎక్కడ వేరే. అదేం విచిత్రమో కానీ ఆ ఎంగేజ్మెంట్ అయిన తొలి దినాల్లో కానీ పెళ్ళైన ఒక 6 నెలలకి, పెళ్ళైన 6 నెలలలోపు ఏ ఫోన్ మోగినా అబ్బాయి వెంటనే అమ్మాయి చేసిందేమో. కంపెనీ వాడు, ఈ కంపెనీ వాడికి ఏం పని ఉండదు, దిక్కుమలినాడు. అవునా? అమ్మాయి కూడా అంతే, ఫోన్ ఏది మోగినా నా భర్త చేశాడేమో. అవునా? అదే మనిషి రోజులు గడిచినాయి. ఇప్పుడు భార్య నుండి ఫోన్ వస్తుంది, ఏమండి ఎక్కడున్నారు, ఇటు నుండి నీకెందుకు, ఏమండి ఈరోజు సాయంత్రానికి ఏం కూర వండమంటారు, నా తలకాయ కూర వండు. కోప్పడమాకండి, మీకోసమేగా. బాగా బిజీగా ఉన్నా అర్జెంట్కి పెట్టే, ఏదో ఒకటి చేసి తగలబడు. ఇదేగా. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు. కొంతమంది జీవితాల్లో ప్రారంభంలో ఇలాంటి ప్రేమ నా దేవునికి దొరికింది. నీలో ఆ తపన ఉందా? ఆ రోజుల్లో ఆ ఆప్యాయత ఉంది. కదిలితే దేవుడు, మెదిలితే దేవుడు, మెలకు వస్తే కూర్చొని బంగారు తండ్రి స్తోత్రమయ్యా, నువ్వు దొరకటం నా అదృష్టం నాయనా, ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, ఎలాంటి స్థితిలో నుండి నన్ను బయటికి తెచ్చావు తండ్రి, నువ్వే లేకపోతే నేను లేను కదయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఏమివ్వగలుగుతానయ్యా నీకు, నీ ప్రేమకు ఏమివ్వగలుగుతానయ్యా, నన్ను ఎవరు ఇంతగా ప్రేమించలేదు తండ్రి, నాకెవరు ఇంత విలువ ఇవ్వలేదయ్యా, నన్ను ఎవరు ఇంతగా పట్టించుకోలేదు ప్రభా. ఎప్పుడు అదే. ఈరోజు బిజీ, అగాపే ప్రేమ పోయింది, పరిచర్య, వాక్యాలు, సేవ, జ్ఞానం పెరిగింది, ప్రేమ తరిగింది. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కోడికల్లో అందరినీ అడుగుతున్నాడు, నా తండ్రి నువ్వు నన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావు బిడ్డ, ఇంకెంతకాలం నా ప్రేమ నీకు ఇంకెంత రుజువు చేయాలి? ఇంకా శరీర సంబంధిగానే ఉంటావా? ఇంకా పై పొరల్లోనే ఉంటావా? రా, ఆత్మీయంగా ముందుకు రా, ఎదగాలి నువ్వు. ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడుగు తెలుసుకుని ప్రేమలో మునిగి తేలాలి. నిన్ను పుట్టించింది ఎందుకు? ఏదో బాధలు అంటున్నావు కదా, అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది. విను తమ్ముడు, అన్నిటికీ పరిష్కారం ఉంది, అన్నిటినీ చక్కబెడతాను. నీకంటే ముందే ఆలోచించి అన్నిటినీ రెడీ చేసి డిజైన్ చేసి పెట్టున్నా నీ కోసం. నువ్వు రెడీ చేసుకున్న జీవితం పిచ్చి జీవితం, అది నువ్వు కన్నవే ఒక కలల సౌధం, అది కాదు, దానికి మించిన ప్లానింగ్ చేస్తున్నా నీ కోసం. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు సయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే పడదామండివి కొట్టలేనయ్యా, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడవు నీవే, నువ్వు అడిగిన దానికి 2 అంతలు ఇయ్యబోతున్నాడు. అధికముగా చేయగలవు యేసయ్యా, ఆ ప్రేమ తాకిడిలో తట్టుకోలేవు. నడిపే సారథివి నీవేనయ్యా. హల్లెలూయా. ఏమండి,
దేవునికి మహిమ. రండి, ఎదగండి. దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీతో అడుగులేస్తూ ఉంటాడు. అయితే తనను తాను ఎవరికి వశపరుచుకుంటాడో తెలుసా? తనను తాను ఎవరికి అప్పగించుకుంటాడో తెలుసా? శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన అవసరాల కోసం వెంబడించే వాళ్ళకి కాదు తనను తాను అప్పచెప్పుకునేది. తన బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? శరీర సంబంధంగా, శరీర అవసరాలు తీర్చుకోవడం కోసమే దేవుణ్ణి వెంబడించే వారి కోసం కాదండి. దేవుణ్ణి ప్రేమించి పిచ్చిగా ఆయన ప్రేమలో పడి నువ్వు తప్ప నాకు ఇంకేమొద్దు. ఈ పాటలు దైవజనుల జీవితాల్లో అక్షరాల మనకు కనబడతాయి. మన దైవజనుడినే తీసుకుందాం, షాలేమన్నని. ప్రారంభ రోజుల్లో అప్పులతో బాధపడుతున్నప్పుడు ఏమడిగాడు? అన్న, నాకు డబ్బు ఇస్తే అప్పులు తీర్చుకుంటాను ప్రభువా, నన్ను ఆశీర్వదించు, ఈ అప్పుల్లోనూ నేను బయటికి రావాలని అడిగాడా? ఇప్పుడు వెండి బంగారాలు నాకొద్దు, పేరు ప్రఖ్యాతలు నాకు, ఇహభోగ భాగ్యాలు నీ దివ్య సన్నిధి నాకుంటే అంతే చాలు ప్రభువా, నువ్వు కావాలి. ఈరోజు ఒక్కటే మాట అండి, పాయింట్లు కూడా లేవు. మనం ప్రేమలో అభివృద్ధి చెందాలి. దేవుణ్ణి దేవుడిగా ప్రేమించాలి. దేవుడి చేతిని కాదు, దేవుని హృదయాన్ని మనం ప్రేమించాలి. దేవుని చేతినిగా, దేవుని. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆ మధ్యకాలంలో ఒక మిషనరీ చరిత్ర గురించి నేను మీకు చెప్పాను, గుర్తుండే ఉంటుంది. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గురించి మీటింగ్స్లో నేను చెప్పాను, ఎంతమందికి గుర్తుందో. ఆ దేశం, రొమేనియా దేశం కమ్యూనిస్టు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతే, షార్ట్కట్లో చెప్తానండి, యేసు ప్రభువుని ప్రకటించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేసి చిత్రవధగా చేసి వాళ్ళని హింసిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో రిచర్డ్ ఉరుంబ్రాండ్ అనే అతను, అతని భార్య, ఇద్దరు సేవకులు కూడా రాజకీయ నాయకులకు లోబడిపోయి వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్న ఆ రోజుల్లో, ఆ భార్యాభర్తలు ఆ కనుసన్నల్లో నడుస్తున్న ఆ రోజుల్లో ఈ ఇద్దరు దేవుని కొరకు నిలిచారు. ఈ మాట వినండి, ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నారు. ఒక పక్క రిచర్డ్ ఉరుంబ్రాండ్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అతన్ని ఎంతగా చిత్రవధ చేశారో అది మాటల్లో నేను వర్ణించలేను. అతి కిరాతకంగా, ఘోరంగా, భయానకంగా ఆయన్ని చిత్రవధ చేసి ఇబ్బంది పెట్టారు. బాగా సువ్వలు ఉంటాయి, ఇనుప సువ్వలు కాల్చి బాగా ఎర్రగా నిప్పు కణికలాగా మారిన తర్వాత ఆ ఇనుప సువ్వల్ని తీసుకొచ్చి శరీర భాగాల్లో గుచ్చేవాళ్ళట. చెప్పు, యేసు ప్రభుని ప్రకటిస్తావా అని. అంత కిరాతకంగా వాళ్ళని హింసిస్తున్నారు. మరొక వైపు తన భార్యని మరొక జైల్లో పెట్టారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకున్నాడండి, చిన్నోడు, ఇంకా యవన ప్రాయంలో కూడా వాడు రాల. వాడు రోడ్డును పడ్డాడు. ఈ మాట వినండి, ముగిస్తాను. వాడు రోడ్డును పడ్డాడు. పోలీసులు ఆ వీధి వాళ్ళకి ఏమని చెప్పారంటే, పాస్టర్ గారి కొడుకని ఈ చిన్నోడిని కనుక మీ ఇంట్లో చేర్చుకుంటే మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తాం. వీడు రోడ్డు మీద అడుక్కు తినాలి, రోడ్డు మీద వీడు భిక్షాటన చేసుకుంటూ దరిద్రాన్ని అనుభవిస్తూ తిరగాలి. యేసు ప్రభుని ప్రకటించాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కడికి వీడొక పాఠం అవ్వాలి, ఈ కుటుంబం ఒక పాఠం అవ్వాలని వాణ్ణి ఏ ఇంట చేర్చుకోకుండా చూశారండి. వినండి, నా వైపు చూడండి, ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాడు రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి, కడుపు మళ్ళా కాలిపోతుంది. ఒకరోజు వాని బాధ చూసి తట్టుకోలేక ఓ తల్లి, ఆ సేవకుడిని ప్రేమించే ఓ తల్లి ఆ చిన్నవాడిని
ఎవరికి తెలియకుండా తన ఇంట చేర్చుకొని అడి కడుపు నిండా ఆహారం పెట్టింది. ఆ సంగతి పోలీసులకు తెలిసి ఆ రోజే వచ్చి ఎవరైతే ఆ చిన్నోడిని చేర్చుకున్నారో ఆ సోదరి 2 కాళ్ళు విరగ్గొట్టి 2 మోకాళ్ళు విరగ్గొట్టి రోడ్డును ఈడ్చి పడేసి, ఇంకా ఎవరైనా ఈ చిన్నోడిని మీ ఇళ్ళల్లో చేర్చుకుంటే మీ గతి కూడా ఇంతే అని చెప్పి వెళ్ళిపోయారు. తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. తల్లిని జైల్లో పెట్టి ఆమెను పెట్టి చిత్రహింసలామని పెడుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డును పడ్డాడండి. ఈ మాట వినండి. వాడికి దేవుడి మీద పిచ్చి కోపం వచ్చింది. ఛీ, యేసు ప్రభు మంచోడు కాదు, మా అమ్మ నాన్న ఆయన నమ్ముకొని నాశనం అయిపోయారు. వాళ్ళు మా అమ్మ నాన్న యేసు ప్రభుని నమ్ముకొని ప్రకటిస్తున్నందువల్లే కదా ఈరోజు నా బ్రతికిట్లా అయిపోయి నేను అడుక్కు తింటున్నాను, నన్ను చేర్చుకునే వాళ్ళే లేరని యేసు ప్రభు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు ఆ చిన్నోడు వాళ్ళ అమ్మతో మాట్లాడే అవకాశం దొరికింది. జైల్లో వెళ్ళాడు. ఏం అడగాలనుకున్నాడో తెలుసా? ఆ యేసు ప్రభు మనకేం చేశాడమ్మా? నాశనం అయిపోయాం ఆయన నమ్ముకొని, అన్నీ పోగొట్టుకున్నాం. అందరిలాగా మీరు మౌనంగా ఉంటే ఏమైంది? చూడు మన జీవితం ఏమైపోయిందో. అడుక్కు తింటున్న పెట్టేవాళ్ళు లేరు. నాకు అడగాలని వెళ్ళాడు. మొత్తానికి అక్కడికి వెళ్తే ఒక 2 లేడీ కానిస్టేబుల్ గాయాలతో ఉన్న వాళ్ళ అమ్మని ఆ కటకటాల దగ్గరికి తెచ్చారు. ఈ చిన్నోడు నడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి ఏం అడగాలండి సహజంగా? లేరా, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎక్కడుంటున్నావు, తింటున్నావా, ఏ ఇంట్లో ఉంటున్నావు, ఇవి కదా అడగాల్సింది. ఆ సైనికులు చూస్తున్నారు, ఈ తల్లి వాడికి ఏ సమాచారం చేరవేస్తుందా అని. ఈ చిన్నోడు ఆ తల్లి దగ్గరికి రాగానే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏమీ అడగల, పెద్ద పెట్టున నోరు తెరిచి ఒక్కటే మాట, అరే యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా, ఆయన వదిలిపెట్టొద్దయ్యా, ఆయనే నిజమైన దేవుడయ్యా, ఆయన మన కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి మన కొరకు అర్పించబడిన దేవుడయ్యా, ఆయనను వదిలిపెట్టొద్దు, ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నమ్ముకో, నీ జీవితం ధన్యమైందని ఈ మాటలు మాట్లాడుతుండగానే ఆ 2 సైనికులు ఆమె లాక్కెళ్ళిపోయారు. ఈ చిన్నోడు ఆలోచనలో పడ్డాడు. ఇదేంటి, నేను ఏవేవో అడుగుదామని వస్తే మా అమ్మ ఎంత బాధలో ఉండి రక్తాలు కారుతున్నాయి, ఆమెకి పచ్చడి కింద కొట్టినట్టున్నారు, బాగా బక్క చిక్కిపోయింది మా అమ్మ. ఈ స్థితిలో కూడా యేసు ప్రభుని వదిలిపెట్టొద్దయ్యా, ఆయన గొప్ప దేవుడు అంటుంది, ఆయన అంత ప్రేమ కలిగినోడా అని ఈ చిన్నోడు బయటికి వెళ్ళి యేసయ్యను ఆరాధించడం మొదలుపెట్టి కాలక్రమంలో దేవుని పాత్రగా మారి సేవ చేశాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఎలాంటి అక్కరలున్నా, ఎలాంటి అవసరాలున్నా నా తండ్రి మాటిస్తున్నాడు, మీకు వాగ్దానం చేస్తున్నాడు. పొద్దున్న పాప క్షమాపణ కొరకు అడిగావుగా, నా రక్తంతో నిన్ను కడిగాను, నీ జీవితంలో నీకు భారంగా ఉన్న పరిస్థితులన్నిటినీ నేను నీకు అనుకూలంగా మార్చబోతున్నాను. నూతన బలాన్ని నీకు కలుగ చేస్తాను. వ్యాధులు నిర్మూలమైపోతాయి. సేవ కూడా నీ సంఘము అభివృద్ధి కాబోతుంది. నా బలంతో నడిపిస్తున్నా, ఇక నుండి నా జ్ఞానం నీకు ఇస్తున్నా, నీ ప్రయాసకు మించిన ప్రతిఫలం నా కృపతో నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మాట ఇస్తున్నాడు. అయితే మనం ఏ ప్రేమ అందుకే అన్నాడు 1 కొరింథీ 14:1 అనుకుంటా, ప్రేమ కలిగి ఉండడానికి, అక్కడ కూడా గ్రీకులో ఉంది, అగాపే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. స్టోర్జియో, ఫిలియానో, ఎరాసో కాదు, అగాపే. అది అందరి వల్ల కాదు. అయితే పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవునితో మనం నడుస్తున్నప్పుడు మీలో ఇప్పటికీ చాలామంది, ఇటు దైవజనుల్లో ఇటు మీలో
దేవుడి కృపలో ఆ అంతస్తుకు చేరుకున్న భక్తుల్ని మేము చూస్తున్నాం కనులారా. అందును బట్టి దేవుని నిండు మనసుతో మహింపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని కొరకు పానార్పణంగా పోయబడుతూ త్యాగాలు చేస్తూ నిందలైన, అవమానాలైన, వస్త్రహీనతలైన ఓ పక్క అన్నీ కోల్పోతున్నా పట్టించుకోకుండా దేవుని కొరకు అంకితమై ముందుకు వెళ్తున్న శ్రేష్ఠ భక్తులు ఇటు దైవజనుల్లో ఇటు మీలో కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.